అమెరికాలో భారతీయుడి హత్యతో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికాలో భారతీయుడి హత్యకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ అభియోగాలతో విచారణ జరుగుతోంది. నాగమల్లయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని ట్రంప్ చెప్పారు. నేర చరిత్ర ఉన్న వాళ్లను అనుమతించబోమని స్పష్టంగా చెప్పారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వలస రూల్స్ మరింత కఠినంగా మారబోతున్నట్టుగా ఒక సంకేతం కూడా పంపించారు. అమెరికాలో భారతీయ టెకీ చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యతో వలస విధానాల మీద మళ్లీ చర్చ ఊపందుకుంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసలను ఇకపై ఉపేక్షించేది లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నాగమల్లయ్య హత్యకు కారణమైన క్యూబా వలసదారుడికి కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో అమెరికాలో వలసలకు సంబంధించినటువంటి నిబంధనలు మళ్ళీ మారబోతున్నాయి. మళ్ళీ కఠినం చేసేందుకు ట్రంప్ అడుగులు వేస్తున్నారంటూ చర్చ స్టార్ట్ అయింది. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినేజ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. బుధవారం మల్లయ్య మార్టినేజ్ మధ్య చిన్న విషయానికి సంబంధించి వాగ్వాదం జరిగింది. వీళ్ళ మధ్య వాగ్వాదం అంతకంతకు పెరగడంతో ఆవేశానికి గురైనటువంటి మార్టినేజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా వెంటాడి అతని తలను నరికి చెత్త కుప్పలో పడేశాడు. ఈ దాడిని ఆపేందుకు కుటుంబ సభ్యులైన భార్య పిల్లలు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ కళ్ళ ముందే చాలా దారుణం జరిగిపోయింది. కత్తితో పొడవటమే కాకుండా పారిపోతున్న వ్యక్తిని మొండెం నుంచి తలను వేరు చేశాడు. అంత దారుణమైనటువంటి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో కొన్ని సంచలన విషయాలు మా దృష్టికి వచ్చాయి. డాలస్లో మల్లయ్యకు మంచి పేరే ఉంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురవటం బాధాకరం. తన భార్య కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు అని ట్రంప్ చెప్పారు. తన ప్రభుత్వం అమెరికాను మళ్ళీ సురక్షితం చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ దుశ్చర్యకు ఎవడైతే పాల్పడ్డాడో ఆ నేరస్తుడి మీద కఠినంగా వ్యవహరిస్తాం, చాలా కఠినంగా అతన్ని శిక్షిస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఘటనకి కారణం ఏంటి అని ఒక్కసారి పరిశీలిస్తే, గతంలోకి వెళ్ళేటువంటి ఒక్కసారి తొంగి చూస్తే మాజీ అధ్యక్షుడు బైడెన్ అనుసరించినటువంటి వలస విధానాలే దీనికి కారణం అని ట్రంప్ ఆ ట్రూత్ సోషల్లో చెప్పారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు మార్టినేజ్కు గత ప్రభుత్వం నివాసానికి అనుమతించింది. అదే మేమైతే అసలు అలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని, అలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళని, క్రిమినల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మా దేశాలలోకి అనుమతించము. గత పాలకులు అనుసరించిన విధానాలు అంత లోపభూయిష్టంగా ఉండబట్టి ఇలాంటి వ్యక్తులు దేశంలోకి వస్తున్నారు, ఇలా విధంగా క్రైమ్ చేస్తూ ఉన్నారు, ఈ విధంగా నరికి చంపేంత దురాఘాతాలకు పాల్పడతా ఉన్నారు. దీనికి కారణం గత పాలకులు, బైడెన్ వలస విధానాలు అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలోనే ఈ మార్టినేజ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. గతంలో చాలా కేసులు ఉన్నాయి. చిన్నారి మీద లైంగిక దాడి, దొంగతనం, ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. క్యూబా కూడా ఉంచుకోవటానికి ఇష్టపడని ఇలాంటి దుష్టులను బైడెన్ అమెరికా గడ్డ మీదకి తీసుకొచ్చారు అంటూ ట్రంప్ ఆ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారనమాట. అయితే ఈ ఘటన తర్వాత అక్రమ వలసదారులతో పాటు నివాస అనుమతులపై నిబంధనలు మరింత కఠినమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు అమెరికాలో ప్రవేశం అనేది పూర్తిగా నిషిద్ధం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న వలసదారుల వివరాలను కూడా ప్రభుత్వం మరోసారి పరిశీలించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగమల్లయ్య హత్యతో అమెరికాలో వలస విధానాలపై కొత్త చర్చ మొదలైందని చెప్పాలి. మళ్ళొకసారి రివైజ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇప్పటివరకు నిబంధనలు ఉన్నాయో, వలసలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని కఠినం చేయాలంటే ఇంకా ఎలాంటి నిబంధనలను పొందుపరచాలి, ఇలాంటి క్రిమినల్స్ దేశంలో అడుగు పెట్టకుండా ఉండాలంటే వాళ్ళ క్రైమ్ హిస్టరీ పూర్తిగా తెలిసే విధంగా ఎలాంటి చెకింగ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తమ దేశంలోకి వస్తున్నాము అని ఎప్పుడైతే వాళ్ళు ఆ రాకకు సంబంధించినటువంటి దరఖాస్తు పెట్టుకుంటారో అప్పుడే వాళ్ళు అర్హులా కాదా తేల్చేటువంటి ఒక ప్రక్రియను కూడా అమెరికా ప్రారంభించింది. ఇలాంటి
ఒక కొత్త నిబంధనలు కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో బైడెన్ చాలా లోపభూయిష్టంగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని అమెరికాలోకి క్రిమినల్స్ కావచ్చు, దొంగతనాలు చేసిన వాళ్ళు కావచ్చు, రేపులు చేసిన వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లల మీదే లైంగిక దాడులకు పాల్పడినటువంటి ఇలాంటి క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి ఎంతోమంది క్రిమినల్స్కు అడ్డాగా అమెరికా ఈరోజు మారిపోయింది. అంటే ఇప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే గతంలో ఎప్పుడో గత పాలకులు చూసి చూడనట్లుగా వ్యవహరించి ఇష్టారీతిన క్రిమినల్స్ను దేశంలోకి వదలటం వల్ల ఇప్పుడు ఆ పర్యవసనాలు మనం అనుభవించాల్సి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితుంది. సో ఇలాంటివి ఇక మీదట జరగకూడదు అంటే మళ్ళొక్కసారి ఆ నిబంధనల్ని కఠినం చేయాల్సిన అవసరం ఉంది. సరికొత్త నిబంధనలు మళ్ళీ చేర్చాల్సిన అవసరం ఉంది. అమెరికాలోకి రావాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ గతం అంతా కూడా ఒక వైట్ పేపర్లా ఉండాలి. ఎలాంటి క్రైమ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న వాళ్ళని, ఏ చిన్నపాటి దొంగతనం కేసు ఉన్నా సరే వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు అమెరికా వైపు కూడా కన్నెత్తి చూడకుండా అలాంటి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నాగమల్లయ్య హత్యకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో చాలా స్పష్టంగా రాసుకొచ్చారు. నాగమల్లయ్య డాలస్లో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మాకు సమాచారం వచ్చింది. ఇన్వెస్టిగేట్లో కొన్ని విషయాలు తెలిసాయి. ఎవరైతే చంపాడో నరహంతకుడు ఎవరైతే ఉన్నారో అతను క్యూబా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి అతిపెద్ద క్రైమ్ హిస్టరీ ఉంది. సో అతను ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేశాడు. అతని హిస్టరీ కూడా అట్లా ఉంది కాబట్టి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తులు దేశంలోకి రాకుండా ఉంటే ఇలాంటివి జరిగి ఉండేది కాదు కదా. కాబట్టి వలసలకి సంబంధించి మరిన్ని కొత్త కఠినమైనటువంటి నిబంధనల్ని తీసుకొస్తాం, ఇందులో ఏమాత్రం డౌట్ లేదని కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితుంది. ఈ నిందితుడికి, ఈ మార్టినెజ్కి అత్యంత కఠినమైనటువంటి శిక్ష వేస్తాం. అట్ ద సేమ్ టైం ఆ భారతీయ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని ట్రంప్ రాసుకొచ్చారు.